నిన్న రాత్రి ట్యాంక్ బండ్ దగ్గర అగ్ని ప్రమాదం తర్వాత అదృశ్యమైన యువకుడు అజయ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. హుస్సేన్ సాగర్లో అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 8 స్పీడ్ బోట్లతో వెతుకుతున్నారు. అజయ్ ఆచూకీ దొరకపోవడంతో అతని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో గల్లంతైన అజయ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. భరతమాతకు మహాహారతి కార్యక్రమం చూడడానికి ట్యాంక్ బండికి వచ్చి నిన్న గల్లంతయ్యాడు అజయ్. యువకుడి కోసం డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ట్యాంక్ బండ్లో గాలిస్తున్నాయి. 8 స్పీడ్ బోట్లతో గాలింపు కొనసాగుతోంది. మణికంఠ అనే వ్యక్తికి పాత బాకీ ఇవ్వడానికి నాగారం నుంచి ట్యాంక్ బండ్ కి వచ్చాడు అజయ్, అతడి స్నేహితులు. డబ్బులిచ్చాక భరతమాతకు మహాహారతి ప్రోగ్రాం చూస్తామని మణికంఠను అడిగారు. దీంతో అజయ్ తో పాటు అతడి 2 స్నేహితులను లోపలికి తీసుకువెళ్లాడు క్రాకర్స్ వ్యాపారి మణికంఠ. లైఫ్ జాకెట్స్ లేకుండా లోపలికి వెళ్లారు. వేరే బోట్లో నిల్చుని ఈవెంట్ చూస్తుండగా తారాజువలు ఎగసిపడి 2 బోట్లు దగ్ధమయ్యాయి. అజయ్ తో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ సేఫ్ గా బయటపడగా అజయ్ గల్లంతయ్యాడు. అజయ్ గల్లంతవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమయంలో అజయ్ తో పాటు ఉన్న వాళ్లంతా క్షేమంగా ఉన్నారని, అజయ్ ఒక్కడే కనిపించడం లేదంటున్నారు. తమ కుమారుడికి ఈత కూడా రాదని పేరెంట్స్ చెప్తున్నారు. అజయ్ గల్లంతుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు. సరైతే వస్తాడు అనుకుంటా 12 గంటల దాకా చూసిన. 1:30 కాల ఫ్రెండ్కి ఫోన్ చేసిన. 1:30-2 గంటలకు నాతో రాలే పెద్దమ్మా, ఇటు పోయినట్టుండి నేను ఫోన్ చేసి అడుగుతా అన్నాడు. ఓన్లీ నేను బయటికి పోతున్నా అని చెప్పిండు అంతే. నేను ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చినా అని చెప్పిండు. ఇక్కడికి వచ్చినాక మీ బాబు ఒక్కడే కనిపిస్తలేడు, అందరూ దొరికిరని చెప్పిండు సార్. మాకు నైట్ 2:30కి తెలిసింది సార్. మా బాబు 7:30కి అట్లా వచ్చిండు ఇక్కడికి. 8:30కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా అని చెప్పిండు. మరి ఇది అయింది, ఈ ప్రమాదం అయింది నాకు తెలియదు. 2:30కి అట్లా తెలిసింది నాకు. అప్పుడు వచ్చినాం ఇక్కడికి. వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మేము మా అబ్బాయి మిస్ అయిన తర్వాత ఏంటంటే ఆయన గురించి మేము పిటిషన్ ఇచ్చినా కూడా దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు, దాన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అదే విషయం సీఏ గారితో కూడా ప్రస్తావన చేసిన. సీఏ గారు ఏమన్నారంటే, మేము ఆల్రెడీ బోర్డు కాలిపోయినటువంటి విషయం మీద మేము ఎఫ్ఐఆర్ చేసినాం కదా అన్నారు. సార్ అది వేరే అంశము, ఇది వేరే అంశము. ఇక్కడ ప్రాణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనికి సపరేట్ గా మీరు ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుందంటే పై ఆఫీసర్తో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటామని చెప్పి అన్నారు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో భరతమాత ఫౌండేషన్ చేపట్టిన భరతమాత మహాహారతి కార్యక్రమంలో నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 2 బోట్లలో 10 మంది వరకు ఉన్నారు. వీరిలో అజయ్ మిస్ కాగా మిగతా వారికి గాయాలయ్యాయి. వారిలో కొందరికి యశోద, మరికొందరికి గాంధీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరో 3 కండలు నిప్పురవలు పడడంతో మెహదీపట్నంలోని సరోజినీదేవి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు.